హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ అకాడమీ. లాక్డౌన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల పట్టణానికి దూరమై పల్లెల్లో ఉంటున్న విద్యార్థులందరికీ, రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులందరికీ, మరి ముఖ్యంగా ఈ పోటీ పరీక్షల్లో రేపో మాపో నోటిఫికేషన్ తెలంగాణ అంటున్నారు. 50,000 ఉద్యోగాలు, 6 ఏళ్ల నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో తెలంగాణ ఉద్యమం నడిచింది. ఇన్నేళ్ల పాటు తెలంగాణ వచ్చి 6 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు మన వాళ్ళు. ఎంతో మంది స్టూడెంట్స్ డబ్బులు లేక ఇంటి దగ్గర అయ్యి ఆస్తులు తాకట్టు పెట్టి ఏదో ఒక జాబ్ సాధించుకొని వెళ్ళిపోవాలి, నేను ఏదో ఒక లక్ష్యంతో తిరిగి వెళ్ళాలి అనేక ఆలోచనతో ఉన్న వాళ్ళు చాలామంది మన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఏదో ఒక జాబ్ తీసుకొని నా పల్లెలో నేను అడుగు పెడతా, నా పల్లెకు వెళ్తా అనేక లక్ష్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పోటీ పరీక్షల్లో మనం ఎలా ముందుకెళ్ళాలి? ఈ పోటీ పరీక్షల్లో 600 సార్లు ఒక జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఈ ప్లాటో అకాడమీకు అనేక రకాలుగా రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసులు అందిస్తుంది. ఒక నాణ్యతమైన క్లాసులు అందించాలి, విద్యార్థుల విజయాల రేపు తోడుగా ఉండాలి అనే లక్ష్యంతో ఇలా ప్లాటో యాజమాన్యం మీకు ఏ సార్ అయితే బాగుంటారు, ఎవరిది ఎలా చెప్తారు, రేపు పిల్లలు ఎవరు న్యాయం చేయగలుగుతారు, ఈ 2 రాష్ట్రాల్లోని టాప్ మోస్ట్లీ ఆన్లైన్ అకాడమీ అంటే ప్లాటో సార్. అందుకే ప్లాటో ఆన్లైన్ అకాడమీ క్లాస్ వినియోగించుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి. రేపు రాబోయే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు. ఏ బిట్ అడగాలన్నా ఇక్కడ నుంచి అడగాలంతే, ఆ లెవెల్లో మీకు సబ్జెక్ట్ ఉంటుంది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ సంస్థ సార్ ఇక్కడ ఒక నూతన పర్యావరణ చట్టం తీసుకురావడం జరిగింది. ఏంటి సార్ అంటే 2035 నాటికి ఒక డీజిల్, పెట్రోల్తో నడిచే వాహనాలను తొలగించాలి. దీనితో పాటు సార్ వచ్చేసి తమ దేశంలో పనిచేస్తున్న విదేశీ కంపెనీల పైన పన్నులు విధించాలి. ఈ దేశంలో తొలిసారిగా ఒక ఓడలు, విమానాలు వాడే ఇంధనంపై కూడా ఒక తొలిసారిగా ట్యాక్స్ విధించబోతున్నారు. రానున్న 10 ఏళ్లలో 55% వరకు కార్బన్, 55% వరకు సార్ ఇక్కడ కార్బన్ ఉద్గార పదార్థాలను ఒక కార్బన్ ఉద్గార పదార్థం తగ్గించాలనే లక్ష్యం సార్ ఇక్కడ. ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి ఇక్కడ మేజర్గా సార్ రేపు 2050 నాటికి ఈ దేశంలో పూర్తిగా యూరోపియన్ దేశాలు ఒక జీరో కార్బన్ ఉద్గార పదార్థాలు తగ్గించే దిశగా అడుగులు వేయాలి లక్ష్యం. రేపు 2050 నాటికి జపాన్ జీరో కార్బన్ ఉద్గార పదార్థాలని సాధించే దిశగా ముందుకు పోతుంది. ఇప్పుడే ప్రజెంట్లీ న్యూజిలాండ్లో పర్యావరణ పరిరక్షణ పైన ఎమర్జెన్సీ కూడా అమల్లో ఉంది. 2030 నాటికి డీజిల్, పెట్రోల్తో నడిచే వాహనాలు పూర్తిగా రద్దు చేయబోతుంది బ్రిటన్. అందుకే
ఒక కాలుష్యాన్ని నివారించాలంటే, ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షించాలంటే వివిధ మార్గాల ద్వారా ముందుకు పోయినప్పుడే ఈ కాలుష్యాన్ని నివారించగలుగుతామన్న లక్ష్యంతోనే ఇలా యూరోపియన్ యూనియన్ సంస్థ ముందుకు పోతున్న సంఘటన. ఒక 27 కంట్రీస్ ఉన్నాయి సార్. 1958 జనవరి 1 నాడు తొలిసారిగా ఆర్థిక ఐరోపా అన్న పేరుతో ఈ సంస్థ ఏర్పడింది. ఆర్థిక రంగంలో స్వయం సమృద్ధిని సాధించిన తర్వాత ఇక ఆర్థిక రంగమే కాదు, అన్ని రంగాల్లో కలిసికట్టుగా ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ ఇలా పనిచేస్తుంది సార్. నాటి నుండి నేటి వరకు ఒక యూరోపియన్ దేశాలను శాంతియుతంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడంలో ఈ సంస్థ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది సార్. ఇక్కడి నుంచి రేపు పోటీ పరీక్షల్లో ఏమంటాడు సార్, ఈ మధ్యనే 2035 నాటికి ఏ సంస్థ గ్యాస్ డీజిల్తో నడిచే వాహనాలను క్రమ పద్ధతిలో తొలగించాలని నిర్ణయించింది అడుగుతాడు. తొలిసారిగా ఓడల్లో విమానాల్లో వాడే ఇంధనం పైన ఏ సంస్థ పన్నులు విధించబోతుంది పర్యావరణ పరిరక్షణ కోసం? రానున్న 10 ఏళ్లలో ఎంత శాతం కార్బన్ ఉద్గార పదార్థాల్ని తగ్గించాలని చెప్పి యూరోపియన్ యూనియన్ ఒక లక్ష్యం పెట్టుకుంది. ఇలా రేపు నీకు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక 2021 సార్, ప్రధానంగా 2021 సంవత్సరం సార్. ఇక్కడ జూలై 16 నాడు మహారాష్ట్రం, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు వచ్చేస్తారు, ఇక్కడ ఒడిశా, ఈ రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సార్. ఈరోజు దేశంలో నమోదవుతున్న కేసులు 75% కేసులు కేవలం ఈ రాష్ట్రాల నుండి కోవిడ్ కేసులు. ఆయా రాష్ట్రాలను కోవిడ్ వివిధ కార్యక్రమాల ద్వారా కోవిడ్ వ్యాధిని నిర్మూలించే దిశ వైపు వెళ్తున్నాయి. మరి ఈ రాష్ట్రాల నుండి 6 రాష్ట్రాల నుండి 75% కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. మీరు కరోనా పరిస్థితులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఏ విధంగా అంటే వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నారు? మీ యొక్క వ్యాక్సిన్ యొక్క డ్రైవ్ కార్యక్రమం ఎలా ఉంది? కోవిడ్ నిర్మూలనలో మీ పురోగభివృద్ధి ఎందుకు కనిపిస్తలేదు అనేక అంశంపై ఒక 2021 జూలై 16 నాడు నరేంద్ర మోడీ ఎన్ని రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించడం జరిగిందంటే 6 రాష్ట్రాల యొక్క మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించిన సంఘటన సార్ వచ్చేసింది. సార్ అయ్యా 224A సెక్షన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 224A సెక్షన్ ఇది 224 సెక్షన్ ఏ. 224 సెక్షన్ ఏ అనేది ఒక పిచ్చోడు చేతిలో రాయి లాంటిది. ఎన్నాళ్ళు ఈ సెక్షన్తో మీరు ముందుకు పోతారు? ఇంకా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకా ఇలాంటి సెక్షన్లేనా? ఇలాంటి పాతబడిన సెక్షన్లు మార్చాలి, ఇలాంటి పాత సెక్షన్ తొలగించాలి, పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి. ఇలాంటి చట్టాలన్నింటి కూడా పూర్తిగా రద్దు చేయవలసిన అవసరం ఉంటుంది. ఇండియాకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా కూడా ఇంకా రాజద్రోహం చట్టమేనా? ఇలా రాజద్రోహం చట్టం ఏ వైపు వెళ్తుంది? రాజద్రోహం చట్టం ఏ విధంగా ఆయా ప్రభుత్వాలు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి? ఎవరైతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే ప్రభుత్వాల యొక్క అవినీతిల పైన అక్కడ స్పందిస్తారో, ఎవరైతే ప్రభుత్వాల యొక్క విధానాల వ్యతిరేకంగా ముందుకెళ్తారో అలాంటి వారిపైన రాజకీయ కక్షతో ఇలా దేశద్రోహం అనేక సెక్షన్లు పెట్టి వాళ్ళు శిక్షిస్తున్నారు. ఇంకా పాతకాలం నడిచారంటే సెక్షన్ రద్దు చేయండి.
ఇది పిచ్చోడి చేతిలో రాయి లాంటిది. ఇది పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. ఇంకెన్నాళ్ళు ఇలాంటి చట్టాలతో మీరు ముందుకెళ్తారు? ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇలాంటి చట్టాలకు పాత్ర వేయండి. ఇలాంటి చట్టాలను ఇక్కడ నిషేధించామని చెప్పి ఇలా కర్ణాటక రాష్ట్రంలో ఒక అతను సార్ తన ఇంటి ముందు పెంచుకున్న చెట్లు అడ్డం వస్తాయని చెప్తే ఆ చెట్లు కొట్టేసుకుంటే రాజద్రోహం కేసు పెట్టారు. ఒక ఆయన ఒక దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు అనుకూలంగా స్పందిస్తుంటే అతనిపై దేశద్రోహం కేసు పెట్టారు. ఏంది ఇది? పూర్తిగా రాజకీయ కక్షతో కూడుకున్న కేసులు ఇవి, చట్టాలు ఇవి. ఇలాంటి వాటిని అన్నింటినీ సవరించండి. ప్రజలు ఏ మార్పు కోరుకుంటున్నారు? ప్రజలు ఎలాంటి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారు? ప్రజలకు ఎలాంటి చట్టాలు కావాలి? ఇప్పుడు ప్రజలు ఏమి ఆశిస్తున్నారు? ఈ ప్రభుత్వాల నుండి, కోర్టుల నుండి ఏం ఆలోచిస్తున్నారు? ఇవి మీరు పనులు చేయండి తప్ప ఈ పాత చట్టాలకు స్వస్తి పలకం అని చెప్పి పిలుపునిస్తున్న వ్యక్తి మన ఎన్వి రమణ, సుప్రీంకోర్టుకు 48వ చీఫ్ జస్టిస్. ఒక 2021 ఏప్రిల్ 24 నాడు 2021 సార్ ఇది ఏప్రిల్ 24 నాడు 48వ చీఫ్ జస్టిస్గా బాధ్యతలను స్వీకరించారు సార్. వచ్చేసి తను ఈ కంచెని పోటీ పరీక్ష కడతాడు సార్. ఈ మధ్యనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పిచ్చోడి చేతిలో రాయి లాంటిదని ఏ సెక్షన్ పైన కామెంట్ చేయడం జరిగింది. ఈ మధ్యనే సెక్షన్ 24 సెక్షన్ ఏ అనేది పిచ్చోడి చేతిలో రాయి లాంటిదని చెప్పి ఎవరు దీనిపై కామెంట్ చేశారు? ఇలా రేపు కరెంటు పాలిటీ పరంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. మేజర్గా రేపు కరెంటు పాలిటీ పరంగా ఈ ఏరియా నుండి బిట్ అడుగుతారు సార్. వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఒక 2015 నుండి జూలై 15ను కేంద్రము అంటే యుఎన్ఓ సార్, యుఎన్ఓ వరల్డ్ యూత్ స్కిల్ డేగా ప్రకటించింది సార్. ఏపీ ప్రభుత్వం పులివెందులో స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నారు సార్. ప్రపంచంలో స్కిల్ డెవలప్మెంట్ సూచికలో ఇండియా 67వ స్థానం సార్. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే, ఏ దేశమైన అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే యువతను ఒక అభివృద్ధి వైపులో నడిపించాలి. యువతకు కావలసిన అనేక రకాల అవకాశాలపై అవగాహన కల్పించాలి. వివిధ నైపుణ్య అభివృద్ధుల పైన శిక్షణ తరగతులు నిర్వహించాలి. యువతను నైపుణ్య అభివృద్ధి పైన ముందుకు నడిపించాలి. యువతలో ఉన్న టాలెంట్ను బయట పెట్టాలి. యువతకు కావలసిన అన్ని మార్గాలపైన అవకాశం కల్పించినట్లు యువతను సరైన మార్గంలో ముందుకు పోయినప్పుడే ఆ దేశం ఆటోమేటిక్గా అభివృద్ధిలో ముందుకెళ్తుంది. యువతలో ఉన్న టాలెంట్ను బయట తీసుకురావాలి. యువతలో స్కిల్స్ని అక్కడ బయటికి తీసుకురావడం కోసం వాళ్ళపై నైపుణ్యాలపై ఈ యువత నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలి. యువతను ఒక అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపించాలి. యువ సంకల్పాన్ని ప్రోత్సహించాలని చెప్పి ఇలా ప్రపంచంలో యువ సంకల్పంపై అభివృద్ధికి యువతను అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్న దేశాల్లో జర్మనీ ఫస్ట్ ఉంటే ఇండియా 133వ స్థానం సార్. ఇలా స్కిల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా 67వ స్థానం సార్. ఎడిపోతున్నాం. యువత ఎటువైపు వెళ్తున్నారు? యువతకి ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నారు? యువత ఏ మార్గంలో వెళ్తుంది? లక్షలాది యొక్క నిరుద్యోగులు ఇంకా ఉన్నారు.
ఇలా నిరుద్యోగులు ఏ వైపు వెళ్ళి తీసుకెళ్తున్నారు. అందుకే యువత కావాల్సిన యొక్క నైపుణ్యాలపై శిక్షణ ఇస్తూ యువత వచ్చేసి ఇక్కడ యువతలో ఉన్న టాలెంట్ను బయటికి తీసుకురావడం లక్ష్యమే స్కిల్ డెవలప్మెంట్ డే సార్. ఇక్కడ ఈ రోజున ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా గుర్తించిన యొక్క సంఘటన సార్ వచ్చేసింది. మరి ముఖ్యంగా సార్ ఒక 2021 సంవత్సరం జూలై 16 నాడు తాష్కెంట్లో సుబ్రహ్మణ్యం జయశంకర్ అష్రఫ్ గనీ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు మీటింగ్ సార్ వచ్చేసి ఏంటి అలా ఆఫ్ఘనిస్తాన్ అల్లా కల్లోలమవుతున్న స్థితి సార్. రేపు 2021 సెప్టెంబర్ 11 నాటికి అమెరికా నాటో దళాలు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతున్న తరుణంలో రోజు రోజుకు ఆఫ్ఘనిస్తాన్ నాటో దళాలు వెళ్ళిపోతున్న మూమెంట్లో 450 పైగా జిల్లాలు ఇలా ఆఫ్ఘనిస్తాన్ యొక్క 80% పైగా ప్రభుభాగం తాలిబాన్ల అధీనంకి వెళ్ళిపోయింది. తాలిబాన్ల రాజ్యాంగం మారిపోయింది. మహిళలు బిక్కుమంటున్నారు. యువత ఇండ నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఆ కుటుంబాలపై దాడులు పాల్పడుతున్నారు. మహిళలు కూడా సైనికులతో కలిసి, దేశ ఆర్మీతో కలిసి, దేశ సైనికులతో కలిసి తుపాకులు పట్టుకొని వెళ్తున్నారు. ఏంటి ఆఫ్ఘనిస్తాన్ ఎటువైపు వెళ్తుంది? ఏంటి తాలిబాన్ల పరిస్థితి ఏమిటి? మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా మా సహకారం ఉంటుందని చెప్పి తాష్కెంట్లో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడితో మీట్ అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్ అంటున్న మాటలు సరే. ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి ఎప్పుడు మేము కట్టుబడి ఉంటాం. ఆఫ్ఘనిస్తాన్లో సుస్థిర శాంతి కావాలి. ఆఫ్ఘనిస్తాన్లో ఒక పాకిస్తాన్ రాయబారి కూతురును కూడా కిడ్నాప్ చేశారు. సుస్థిరమైన శాంతి కావాలని మేము భారత్ కోరుకుంటుంది. మీకు అన్ని రకాల మేము సపోర్ట్ చేస్తామని చెప్పి, మీ ఏ నిర్ణయం తీసుకున్నా మీకు మేము మద్దతుగా ఉంటామని చెప్పి అలా భారత్ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడితో మన సుబ్రహ్మణ్యం జయశంకర్ చెప్పిన సంఘటన సార్. అంతకన్నా ముందు సార్ ఇక్కడ జూలై 13, 14 తేదీలో సార్ ఇక్కడ తజికిస్తాన్ రాజధాని దుషాంబేలో, ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ ఏమో తాష్కెంట్ సార్. ఇక్కడ ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్, తజికిస్తాన్ క్యాపిటల్ ఏమో దుషాంబే. ఈ దుషాంబేలో నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మన సుబ్రహ్మణ్యం జయశంకర్ పాల్గొని కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాలు ఎలా ముందుకెళ్తున్నారు, కోవిడ్ వ్యాక్సిన్ ఏ విధంగా మీరు పురోగతి సాధిస్తున్నారు, ఈ కోవిడ్ మమ్ముల నిర్మూలనలో ఎలా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న బిట్ సార్, ఒక 2021 సంవత్సరం జూలై 13, 14 తేదీల్లో ఒక తజికిస్తాన్ రాజధాని దుషాంబేలో ఏ సమావేశం జరిగింది? ఈ మధ్యన దుషాంబేలో ఏ సమావేశం జరిగింది? షాంఘై సహకార సంస్థ ఇది 2001లో ఏర్పడింది. 2017లో ఇండియా పాకిస్తాన్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ప్రజెంట్లీ సంస్థలో 8 సభ్య దేశాలు ఉన్నాయి. ఈరోజు పోటీ పరీక్షల్లో మనకు అడగబోతున్నాయి బిడ్ సార్. ఒక షాంఘై సహకార సంస్థని ఇక్కడ స్థాపించారు సార్ 2001 సంవత్సరంలో.
2017లో ఇండియా పాకిస్తాన్లో సభ్యత్వం తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఒక జూలై 15 నాడు సార్ ఇక్కడ ఒక దుర్గాబాయి దేశ్ముఖ్ సార్, దుర్గాబాయి దేశ్ముఖ్ జన్మదినం సందర్భంగా జాతీయ స్థాయిలో దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డు తొలి గ్రహీత ఎవరు సార్ అంటే వచ్చేసి ఇక్కడ కల్పకం ఏచూరి. కల్పకం ఏచూరి సార్. ఇక్కడ ఒక ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ సార్. ఇక్కడ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఇది ఈ కాకినాడలో నిర్వహించారు. మహిళల అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం వివిధ రంగాల్లో సేవలు అందించిన దుర్గాబాయి దేశ్ముఖ్ పేరు మీద ఒక జాతీయ స్థాయిలో ప్రత్యేక అవార్డు కావాలనే లక్ష్యంతోనే ఈ అవార్డును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఒక 2021 సంవత్సరానికి దుర్గాబాయి దేశ్ముఖ్ యొక్క అవార్డు తొలి గ్రహీత కల్పకం ఏచూరి సరిమే. ఎవరి కల్పకం ఏచూరి అంటే మన సీతారాం ఏచూరి యొక్క సోదరి సార్. ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, ఒక కమ్యూనిస్టు పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్, ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి. ఈమె అంటే వీళ్ళ చెల్లెకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఒక 2021 సంవత్సరం జూలై 15 నాడు ఒక జాతీయ స్థాయిలో దుర్గాబాయి దేశ్ముఖ్ యొక్క అవార్డు గ్రహీత అంటే కల్పకం ఏచూరి సార్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇక్కడ ఒక 2021 సంవత్సరం సార్ జూలై 15 నాడు, ఒక జూలై 15 నాడు సార్ ఇక్కడ దేశంలో తొలిసారిగా గ్రెయిన్ ఏటీఎం, ఈ గ్రెయిన్ ఏటీఎంను ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే హర్యానాలో గురుగ్రామ్లో ప్రారంభించారు సార్. హర్యానాలో గురుగ్రామ్ సార్. ఇక్కడ గురుగ్రామ్లో ప్రారంభించారు సార్. ఒక ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ క్రింద స్థాపించారు సార్. దీన్ని వచ్చేసి ప్రారంభించారు. దీని మరొక పేరు సార్ ఇక్కడ ఒక ఆటోమేటెడ్ మల్టీ కమోడిటీ గ్రెయిన్ డిస్పెన్సింగ్ మిషన్ అని కూడా పిలుస్తారు సార్. గ్రెయిన్ ఏటీఎం. ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఏటీఎంను ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏటీఎం సార్ ఇక్కడ ఎక్కడ ఏటీఎంను ప్రారంభించారంటే వరల్డ్లో తొలిసారిగా ఏటీఎం సార్. ఇక్కడ ఏటీఎం లండన్లో బారికే బ్యాంక్ సార్. జాన్ షెపర్డ్ బాన్ సృష్టికర్త ఏటీఎం వచ్చేసి ఇండియాలో తొలిసారిగా ఏటీఎంను
హెచ్ఎస్బిసి బ్యాంకులో ఈ హెచ్ఎస్బిసి బ్యాంకులో ఏటీఎంను ప్రారంభించారు సార్. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా గ్రెయిన్ ఏటీఎం సార్ ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్టుగా హర్యానాలో గురుగ్రామ్లో ప్రారంభించారు. ఇదే గురుగ్రామ్ సార్ వచ్చేసి ఇదే గురుగ్రామ్ ఇంపార్టెంట్ ఏది సార్ అంటే అంతర్జాతీయ సోలార్ కూటమి హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. ఇదే హర్యానా అంటున్నాం. ఇలా బండారు దత్తాత్రేయ కూడా ఇక్కడే గవర్నర్, మనోహర్ లాల్ ఖట్టర్ ఇక్కడే సీఎం, 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే. బేటీ బచావో బేటీ పడావో స్టార్ట్ అయింది ఇక్కడే. చరిత్రలో 3 పానిపట్ యుద్ధాలు జరిగాయి. పానిపట్ అనే ప్రాంతం ఉంది కూడా ఇక్కడే. ఈ దేశంలో తొలిసారిగా ఒక మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎంను సార్ ఇక్కడ ఒక డబ్బులు వేస్తే అందులో డబ్బులు వేస్తే మనకు కావాల్సిన ధాన్యం గింజలు కూడా తీసుకునే ఏటీఎంను ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే వచ్చేసారి ఇక్కడ ప్రధానంగా గురుగ్రాములో ప్రారంభించిన సంఘటన సార్. ఈ దేశంలో తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ అంటే గుజరాత్లో అకోదరా. ఈ దేశంలో తొలి ఆదర్శవంతమైన గ్రామం అంటే వరంగల్ జిల్లాలో గంగాదేవిపల్లి. ఈ దేశంలో నీటి సంరక్షణలో ఆదర్శవంతమైన గ్రామం అంటే మహబూబ్ నగర్ జిల్లాలో తిమ్మాయిపల్లి. ఈ దేశంలో తొలి క్యాష్లెస్ విలేజీ మహారాష్ట్రంలో ప్రాచీ దేశాయ్. ఈ దేశంలో తొలి పొగ రహిత గ్రామం నాగాలాండ్లో గరీబ్ పేమ. ఈ దేశంలో మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎంను ఈ యంత్రాన్ని ఐక్యరాజ్య సమితి యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం కింద ప్రారంభించిన యొక్క సంఘటన స్థలం వచ్చేసి గురుగ్రామ్లో ప్రారంభించారు. మనం ఏ విధంగా ఏటీఎంకి వెళ్ళి కార్డు పెట్టి మనీ తీసుకుంటామో మనం ఇక్కడ కూడా సార్ వచ్చేసి కార్డు ద్వారా వెళ్ళి మనకు కావాల్సిన యొక్క ధాన్యం గింజల్ని కొనుగోలు చేసుకోవచ్చు. సార్ వచ్చేసి ఇక్కడ 2021 సంవత్సరం సార్ జూలై 15 నాడు నరేంద్ర మోదీ 1500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను వారణాసిలో ప్రారంభించారు. జూలై 16 నాడేమో ఆయన గుజరాత్లో అహ్మదాబాద్లో సైన్స్ సిటీలో 3 మౌలిక రైల్వే ప్రాజెక్టుల ఆధునీకరణ, రైల్వే ప్రాజెక్టులు ఆధునీకరిస్తే రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించారు. జూలై 16 నాడేమో 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ వ్యాక్సిన్ పై తీసుకుంటున్న చర్యలపైన సమీక్షించారు. కోవిడ్ కేసులపైన. జూలై 15 నాడేమో తన సొంత నియోజకవర్గానికి వెళ్ళి 1500 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ప్రారంభించారు. ఒక సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన కార్యక్రమం ద్వారా మోడీ నరేంద్ర మోడీ ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ ఈ వారణాసిలో దత్తతకు స్వీకరించిన గ్రామం జయపూర్ అనే గ్రామం సార్. జైపూర్ అనే విలేజ్ సార్. నరేంద్ర మోడీ సార్ ఇక్కడ సార్ వచ్చేసి ఇక్కడ సార్ 100 పడకల విభాగానికి హాస్పిటల్ని జాతికి అంకితం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మోడీ అదేవిధంగా సార్ అక్కడ 744 కోట్ల రూపాయలతో నిర్మించిన పూర్తయిన
అభివృద్ధి పనులు సార్. ఇందులో సెంటర్ ఫర్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ కూడా ప్రారంభించారు సార్. రేపు పోటీ పరీక్షలు ఏమంటారు సార్? జూలై 16 నాడు నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో 3 రైల్వే మౌలిక అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. జూలై 15 నాడు నరేంద్ర మోడీ 1500 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను ఎక్కడ ప్రారంభించారు? ఒక నరేంద్ర మోడీ దత్తతకు స్వీకరించిన గ్రామం పేరేమిటి? జయపూర్ గ్రామం సార్, వారణాసి. గత 2 సార్లు ఇక్కడి నుంచే లోక్సభ సభ్యుడిగా ఎన్నికవుతున్న సంఘటన సార్. ఇదే జైపూర్లో, ఇదే అంటే ఇక్కడే సార్, ఇక్కడే వారణాసిలో ఒక రుద్రాక్ష అనే పేరుతో నిర్మించిన ఒక ఇంటర్నేషనల్ ఒక కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ను కూడా మోడీ ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసి. మనకి ఏ టైపులో బిట్టడిన ఈజీగా ఈ పోటీ పరీక్షల నుండి మనకి క్యాచ్ చేయాలి సార్. సార్, ఈ భారతదేశం 2022 నాటికి, ఒక 2022 చివరి నాటికి సార్ మన ఎజెండా ఏంటి సార్ అంటే 2022 నాటికి నెహ్రూ సోలార్ మిషన్ ద్వారా, ఒక నెహ్రూ సోలార్ మిషన్ ద్వారా 1,00,000 మెగావాట్ల, 1,00,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి, ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తిని చేయాలనేది మన భారత లక్ష్యం సార్. ఈ భారతదేశంలో అతిపెద్ద సోలార్ పార్కును రానాప్ కచ్లో, గుజరాత్ రాష్ట్రంలో రానాప్ కచ్లో అతిపెద్ద సోలార్ పార్కును ఎన్టీపీసీ సంస్థ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థ నిర్మించడానికి ముందుకు రావడం జరిగింది సార్. ఈ సంస్థ సహకారంతో నిర్మిస్తున్నారు. ఈ యొక్క రానాప్ కచ్లో ఈ సోలార్ పార్క్ ద్వారా 4.75 గిగి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలి. ఇక్కడ నుండి ఎన్టీపీసీ వాణిజ్య స్థాయిలో ఆకుపచ్చ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి చేస్తుంది. పునరుత్పత్తి శక్తిని అందించాలనే లక్ష్యం సార్ ఇక్కడ వచ్చేసి. పునరుత్పత్తి శక్తిని అందించాలి. ఎక్కడ నుండి ఎన్టీపీ సంస్థ వాణిజ్య స్థాయిలో ఆకుపచ్చ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని చెప్పి నిర్ణయించింది. లేదా ఒక గుజరాత్లో రానాప్ కచ్లో ఏ సంస్థ సహకారంతో ఈ దేశంలోనే అతిపెద్ద సోలార్ పార్కును ఏ సంస్థ సహకారంతో ఏర్పాటు చేయబోతున్నారు? ఒక ఎన్టీపీసీ సంస్థ సహకారంతో ఈ దేశంలోనే అతిపెద్ద సోలార్ పార్కుని ఎక్కడ నిర్మించబోతున్నారు? ఇలా రేపు అడుగుతాడు సార్. నాటికి నేటికి ఏనాటి కూడా తరిగిపోని సూర్య రశ్మి ద్వారా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతోనే 2014లో నెహ్రూ సోలార్ కూటమి ఏర్పడింది సార్. సార్ అంటే 2014లోనే ఒక అంతర్జాతీయ సోలార్ కూటమిని హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్లో ఏర్పాటు చేశారు సార్. ఆయా దేశాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తుల ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి ఈ భారతదేశంలో సార్ వచ్చేసి ఇక్కడ ఈ దేశంలో ప్రధానంగా సార్ ఇక్కడ మేజర్గా తొలి సోలార్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ సర్వేక్షక్, తొలి సోలార్
రైల్వే ప్లాట్ఫామ్ బీనా మధ్యప్రదేశ్లో, తొలి సోలార్ రైలు కేరళ. గతంలో ఏపీ గ్రూప్ 2లో అడిగిన బిడ్ సార్, ఇండియాలో తొలి సోలార్ యుద్ధ నౌక అని చెప్పి కేరళలో కొచ్చిన్లో నౌకా నిర్మాణ కేంద్రం నిర్మించారు. 2017 ఫిబ్రవరి 27 నాడు నరేంద్ర మోడీ ప్రారంభించారు సర్వేక్షక్ యుద్ధ నౌకను. ఇండియాలో తొలి సోలార్ రైల్వే ప్లాట్ఫామ్ అంటే మధ్యప్రదేశ్లో బీనా. ఈ దేశంలో ఒక సోలార్, మరి ముఖ్యంగా సార్ సోలార్ విద్యుత్తో నడిచే సూక్ష్మ రైలు ఎక్కడ నడుస్తుందంటే కేరళ రాష్ట్రంలో. పోటీ పరీక్షల్లో అంటే ఈ దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో గుజరాత్ 1వ స్థానం ఉంది, తమిళనాడు 2వ స్థానం సార్. రేపు సోలార్ గురించి ఏ టైపులో బిట్ అడిగినా మీరు క్యాచ్ చేయాలంతే, ఏ రకంగా అడిగినా కూడా. ఓకే సార్. సార్ వచ్చేసి ఇక్కడ ఒక జేప్ బేజోస్ సార్, ఇక్కడ జేప్ బేజోస్ త్వరలో బ్లూ ఆరిజిన్ న్యూ షెఫర్డ్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళనున్నారు సార్. వచ్చేసి ఈ ప్రపంచంలో ఒక ధనవంతమైన వ్యక్తుల్లో ఈయన ఒకటి సార్, ఒక అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అమెరికా దేశం. ఇతనితో పాటు ఈయన సోదరుడు, అదేవిధంగా వాలీ పంకు, అదేవిధంగా సార్ వచ్చేసి అలివర్ మెడోన్ అనే నెదర్లాండ్ విద్యార్థి, వీళ్ళ బ్లూ ఆరిజిన్ యొక్క సంస్థ నుండి న్యూ షెఫర్డ్ రాకెట్ ద్వారా అంతరిక్షం వెళ్ళబోతున్న సంగతి. ఇప్పటికి సార్, ఇప్పటికే వర్జిన్ గెలాక్టీ యొక్క సంస్థ ద్వారా, వర్జిన్ గెలాక్టీ స్పేస్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రౌన్ సార్ 90 కిలోమీటర్ల వరకు వెళ్ళి, అంటే దాదాపు 88 కిలోమీటర్ల వరకు వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి 90 నిమిషాల పాటు ఉండి వచ్చేసి కూడా సార్ భూమికి తిరిగి రావడం జరిగింది సార్. ఈ రికార్డును రేపు పూర్తి చేయబోతున్న వ్యక్తి జెఫ్ బెజోస్ సార్. మన యొక్క శిరీష బండ్ల ఈ వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ద్వారానే ఆమె అంతరిక్షం వెళ్ళింది సార్. ఒక రోదసులకు వెళ్ళిన తొలి ప్రైవేట్ యాత్ర వర్జిన్ గెలాక్టిక్ రికార్డు సాధించింది. ఒక అంతరిక్ష పర్యటన చేసిన మొట్టమొదటి వ్యక్తి డెన్నిస్ టిటో. ఒక రోదరశిలకి వెళ్ళిన తొలి ప్రైవేట్ యాత్ర అంటే 6. రిచర్డ్ బాన్సన్, వర్జిన్ గెలాక్టీ సంస్థ. ఏ విధంగా అడిగిన బిడ్డు క్యాచ్ చేయాల్సి వచ్చేసి ఆనాటి హిమాచల్ ప్రదేశ్ సార్ రాష్ట్రం 2 సార్లు ఎంపీగా, సైన్యంలో కెప్టెన్ హోదా, బీసీసీఐ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం క్రీడల మంత్రి, అనురాగ్ ఠాగూర్ ఒక 2015 సంవత్సరము జూలై, అంటే 2000 సార్ ఇక్కడ
ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 15 నాడు ఒక ఏఆర్ రెహమాన్ స్వర కల్పన చేసిన చీర్ ఫర్ ఇండియా యొక్క గీతమును అనురాగ్ ఠాగూర్ ఆవిష్కరించడం జరిగింది సార్. టోక్యోకు వెళ్తున్న భారత ఒలింపిక్ బృందం కోసం చీర్ ఫర్ ఇండియా అంటూ సాగే అధికారిక గీతాన్ని అనురాగ్ ఠాగూర్ ఆవిష్కరించారు. క్రీడాకారుల ప్రోత్సహించే విధంగా ఈ యొక్క చీర్ ఫర్ ఇండియాను ఆలపించింది అనన్య బిర్లా సార్. అనన్య బిర్లా. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక మోహిత్ చవాన్ సార్ ఇక్కడ మోహిత్ చవాన్ స్వరపరిచిన లక్ష్య తేరే సామ్నే ఆయి. ఒక లక్ష్య తేరే సామ్నే ఆయి అనేక థీమును గతంలో కిరణ్ రిజిజు ఆవిష్కరిస్తే ఈ యొక్క ఏఆర్ రెహమాన్ స్వర కల్పన చేసిన యొక్క చీర్ ఫర్ ఇండియా గీతాన్ని విడుదల చేయడం జరిగింది అనురాగ్ ఠాగూర్. బీసీఐ మాజీ కార్యదర్శి, ప్రెసిడెంట్ క్రీడల మంత్రి, హిమాచల్ ప్రదేశ్ నుండి 2 సార్లు ఎంపీగా, ఇలా కేంద్ర క్యాబినెట్ హోదా పొందిన వ్యక్తి. రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్? ఈ మధ్యనే అనురాగ్ ఠాగూర్ ఆవిష్కరించిన టోక్యో భారత ఒలింపిక్స్ బృందం గీతం ఏంది? చీర్ ఫర్ ఇండియా గీతాన్ని స్వరపరిచిన వారు ఎవరు? దీన్ని పాడిన వారు ఎవరు? ఈ టైపులో రేపు స్పోర్ట్స్ నుండి మనకు మేజర్గా ఒలింపిక్స్లో రేపు స్పోర్ట్స్ నుండి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ ఏరియా నుండి వచ్చేసి సార్ యాక్చువల్గా సార్ ఇక్కడ ప్రధానంగా దేశంలో తొలిసారిగా అగ్రవర్ణాల పేదలకు విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆమోదించిన రాష్ట్రం గుజరాత్. జూలై 15 నాడు ఏపీ ఆమోదించింది సార్. వచ్చేసి కూడా సార్ ఈ దేశంలో అగ్రవర్ణాల పేదలకి 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని విద్యా ఉద్యోగాలు అమలు పరిచిన రాష్ట్రం అంటే గుజరాత్. ఈ దేశంలో వ్యాటుకు మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే హర్యానా. ఈ దేశంలో జిఎస్టికి మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే అస్సాం. ఈ దేశంలో ఒక 2 పిల్లలే సంతానం జనాభాను తగ్గించాలి, జనాభాను కంట్రోల్ చేయాలని చెప్పి 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు అర్హులు కారు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి అర్హులు కారని చెప్పి చట్టాన్ని తీసుకురాబోతున్న 2 రాష్ట్రాలంటే అస్సాము, ఉత్తరప్రదేశ్ సార్. యాక్చువల్గా అగ్రవర్ణాల పేదలకు సార్ గతంలో ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందులో 5% మాత్రమే అగ్రవర్ణాల పేదలకి విద్యా ఉద్యోగాలు 5% మాత్రం రిజర్వేషన్ ఇచ్చింది. మిగిలిన 5% ఏమో కాపు సామాజిక వర్గాన్ని కేటాయిస్తే ఏదైతే అగ్రవర్ణాల పేదల 10% ఉందో అందులో కాపులు అర్హులు కాదు, అందులో కాపులకు సంబంధం లేదు అని చెప్పి అది కేవలం అగ్రవర్ణాల యొక్క పేదలకు మాత్రమే 10% ఇవ్వాలని చెప్పి మరి వచ్చేసి ఇక్కడ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయ్యా కాపులను మీ అధికారంలోకి వస్తే బీసీలో చేస్తామని చెప్పారు. పాపం వాళ్ళలో చాలా మంది వెనుకబడిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళ గురించి ఆలోచించండి, వాళ్ళ గురించి కూడా రిజర్వేషన్లు ప్రకటించండి, వాళ్ళకు కూడా న్యాయం చేయండి. పాపం ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు పాపం, అలాంటి వారిని కూడా ఆదుకోండి. చంద్రబాబు నాయుడు 10ని ఇలాగ 5 ఏళ్ళగా చేస్తే లేదు, ఇందులో అగ్రవర్ణాల కడించి అగ్రవర్ణాలకే, ఇది కాపులకు సంబంధం లేదని చెప్పి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి. సార్ పోటీ పరీక్షల్లో ఏపీ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతారు సార్. ఈ మధ్యనే ఏపీ ప్రభుత్వం విద్యా ఉద్యోగాల్లో అగ్రవర్ణాల పేదలకి ఎంత శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు పరిచింది? ఈ దేశంలో అగ్రవర్ణాల పేదలకి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు పరిచిన తొలి రాష్ట్రం పేరేమిటి? ఇది సార్ పోటీ పరీక్షలు అడగబోతున్న అంశం. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ భూటాన్లో ఒక 2021 సార్ ఇక్కడ జూలై 14th నాడు, ఒక జూలై 14 సార్ అక్కడ 14th నాడు సార్ భారత భూటాన్ల మధ్య భీమ్ యాప్ ఆధారిత సేవలు ఇక్కడ ప్రారంభించారు సార్. ఇరు దేశాల మధ్య చెల్లింపు మౌలిక సదుపాయాలు సజావుగా ఉండేందుకు, ఇరు దేశాల మధ్య చెల్లింపుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా సజావుగా ఉండే అందుకే భూటాన్ ప్రయాణించే భారత్ నుండి పర్యాటకులు, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళే ప్రయాణికులు, వ్యాపారవేత్తలకి అనుకూలంగా ఇది నగదు రహిత లావాదేవీల ద్వారా ఇరు దేశాల మధ్య సజావుగా చెల్లింపులు జరగాలనే లక్ష్యంతోనే ఒక ఇండియా భూటాన్ల మధ్య వచ్చేసి ఇక్కడ భీమ్ యూపీఐ క్యూఆర్ ఆధారిత చెల్లింపులు ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగిందంటే వచ్చేసి ఇండియా భూటాన్ల మధ్య సార్. ఈ అంతర్జాతీయ అంశం సార్, కంపల్సరీ అడగొచ్చు సార్. ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ బోల్డ్ కంట్రీ సార్. ఈ ప్రపంచంలో అత్యధికంగా పిడుగుల ప్రమాదానికి గురవుతున్న కంట్రీ సార్ ఇక్కడ పిడుగుల దేశం భూటాన్ సార్. లోడ్సే షేరింగ్ భూటాన్ యొక్క ప్రధాని సార్. భూటాన్ ప్రధాని 2014, 2019 2 సార్లు మోదీ పర్యటన. ఇస్రో సహకారంతో ఎర్త్ అబ్జర్వేషన్ సెంటర్ సార్. ఇక్కడ ఒక ఇస్రో సహకారంతో ఎర్త్ అబ్జర్వేషన్ సెంటర్ను కూడా ఇక్కడే ప్రారంభించారు. ఒక నరేంద్ర మోడీ దేశ ప్రధానికి ఎన్నికైన తర్వాత ఆయన సందర్శించిన మొట్టమొదటి కంట్రీ కూడా భూటాన్ కంట్రీ సార్ వచ్చేసింది. ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ బోల్డ్ కంట్రీని పిలుస్తున్నాం. రేపు పోటీ పరీక్షలో ఏమన్నాడు సార్ ఇక్కడ బిట్టు? ఏ రెండు దేశాల మధ్య భీమ్ యూపీఐ క్యూఆర్ ఆధారిత చెల్లింపులపై ఒప్పందం జరిగింది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక పారా ఒలింపిక్స్ సార్ వచ్చేసింది. ఈ పారా ఒలింపిక్స్ సార్ రేపు 2021 ఆగస్టు 15 నుండి టోకియోలో పారా ఒలింపిక్స్ నిర్వహణ సార్. రేపు టోకియోలో జరగబోతున్నాక పారా ఒలింపిక్స్కి అర్హత సాధించిన క్వాలిఫై అయిన క్రీడాకారులు జయదీప్ ఖాతూన్ సార్. ఇక్కడ ఈ జయదీప్ కుమార్ సార్ మరి ఖాతూన్ సార్ ఇక్కడ ఇద్దరు కూడా ఒక 65 kgల యొక్క పవర్ లిఫ్టర్స్ యొక్క విభాగంలో పోటీ పడబోతున్నారు. పవర్స్ యొక్క లిఫ్టర్స్ విభాగంలో సార్ వచ్చేసి ఆల్రెడీ సార్ ఇక్కడ
వీళ్ళు గతంలో వచ్చేసి 2014 కామన్వెల్త్లో, 2018 ఆసియాలో పారా క్రీడలో కూడా ఈ దేశానికి మెడల్స్ అందించిన క్రీడాకారులు సార్ వచ్చేసి. ఓకే, గతంలో 2016 రియో ఒలింపిక్స్ సార్. ఇక్కడ ఒక 2016 రియో ఒలింపిక్స్లో ఈ దేశానికి 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం కూడా తీసుకొచ్చారు పారా ఒలింపిక్స్. ఒక వికలాంగుల క్రీడలు సార్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మరొక అంశం సార్ ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి ఒక డాల్ఫిన్ సార్. ఇక్కడ గంగా నదిలో విపరీతమైన కాలుష్యం వల్ల, పొల్యూషన్ వల్ల రోజు రోజుకి డాల్ఫిన్స్ అంతరించిపోతున్నాయి. ఈ అంతరించిపోతున్న డాల్ఫిన్స్ ను కాపాడుకోవాలి. ఒక 2018, 19 యొక్క సంవత్సరాల లెక్కల ప్రకారం 1455 డాల్ఫిన్లు ఉన్నాయి సార్. 1455 డాల్ఫిన్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి, కనిపించాయి సార్. అంతరించిపోతున్న గంగా డాల్ఫిన్స్ అక్కడ. ఈ గంగా డాల్ఫిన్ సంరక్షణ కోసమే 2009లో కేంద్రం ఇక్కడ జాతీయ జలచరంగా గుర్తించిన సంఘటన సార్ వచ్చేసి. తరచుగా అక్రమ వేట జరుగుతుంది, పొల్యూషన్ వల్ల చనిపోతున్నాయి. అందుకే వచ్చేసి ఇక్కడ సార్ ఒక డాల్ఫిన్స్ యొక్క సంరక్షణ కోసమే వచ్చేసి ఇక్కడ సార్ ఒక పాట్నా విశ్వవిద్యాలయం ఆవరణలో, ఇది ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా మొట్టమొదటి నేషనల్ డాల్ఫిన్స్ రీసెర్చ్ సెంటర్ను పాట్నా విశ్వవిద్యాలయం ఆవరణలో ప్రారంభించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలో ఇక్కడ నుండి సార్ ఏ విధంగా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్ అంటే, ఈ మధ్యనే డాల్ఫిన్స్ యొక్క సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఒక డాల్ఫిన్స్ యొక్క రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించింది. ఈ మధ్యనే డాల్ఫిన్స్ రీసెర్చ్ సెంటర్ను పాట్నాలో ప్రారంభించారు. ఏ ఇయర్లో గంగా డాల్ఫిన్ జాతీయ జలచరంగా కేంద్రం గుర్తించింది. ఇలా మనకు అడుగుతారు సార్ రేపు పోటీ పరీక్షల్లో. మరి ముఖ్యంగా వచ్చేసరి ఇవే కాకుండా ప్రధానంగా సార్ వచ్చేసి ఒక ఆంధ్రప్రదేశ్ జలచరం కూడా డాల్ఫినే. తెలంగాణ జలచరమేమో కొరమేను, తెలంగాణ జలచరం కొరమేను, ఏపీ జలచరం డాల్ఫిన్. 2009లో డాల్ఫిన్ ఇక్కడ సార్ జాతీయ జలచరం. 2010లో ఏనుగు జాతీయ వారసత్వ జంతువు. 2008లో గంగా నదిని జాతీయ నది. గంగానది జాతీయ నది. అదేవిధంగా వచ్చేసారు ఇక్కడ 2000 ప్రధానంగా సార్ 1972లో పులి జాతీయ జంతువు. 1964లో నెమలి జాతీయ పక్షి సార్. ఇక్కడ ఇవి సార్ వచ్చేస్తుంది. రేపు గంగా డాల్ఫిన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మరొక అంశం సార్ వచ్చేసి సార్ ప్రధానంగా ఇక్కడ ఏంటి సార్ అంటే ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 14 నాడు చైనా దేశం సార్ ఇక్కడ ఒక ప్రకటన
చేయడం జరిగింది సార్. వచ్చేసి ఒక భవిష్యత్తులో తమ దేశ ఉపగ్రహాల్ని ఈ ఆస్టరాయిడ్ల నుండి రక్షించే లక్ష్యంతో ఒక రాకెట్లను తయారు చేయాలి. ఈ ఆస్టరాయిడ్స్ నుండి తమ ఉపగ్రహాలపై ఎలాంటి ముప్పు లేకుండా వాటిని ఎదుర్కోవాలనే లక్ష్యంతోనే ఇలా చైనా ఒక ప్రత్యేక రాకెట్లు కూడా ఏర్పాటు చేయబోతుంది సార్, తయారు చేసుకోబోతుంది. ఇప్పటికే ఒక చంద్ర మండలం నుండి మట్టి నమూనాలు సేకరించిన మొట్టమొదటి దేశాల్లో చైనా, రెండోసారి ఫస్ట్ రష్యా. ఇప్పటికీ ప్రపంచంలో కృత్రిమంగా ఒక సూర్యుని సృష్టించిన దేశాల్లో దక్షిణ కొరియా తర్వాత ఇండియా సార్, చైనా సార్. చైనా రెండో దేశం. ఒక అంగారక గ్రహంపై ఒక రోవర్ను పంపించుకుంది. ఒక అంతరిక్షంలో సొంతంగా అంతరిక్ష కేంద్ర ఏర్పాటు కోసం జూన్ 17 నాడు 3 వ్యోమగాములు కూడా పంపించుకుంది. రేపు పోటీ పరీక్షల్లో ఇక్కడ నుండి ప్రధానంగా రేపు అడగబోతున్న బిట్ ఏం సార్ అంటే మేజర్గా సార్, ఎలాంటి బిట్ అడతారు సార్ అంటే, ఈ మధ్యనే ఏ దేశము భవిష్యత్తులో తమ యొక్క ఉపగ్రహాల యొక్క సంరక్షణ కోసం ఆస్టరాయిడ్స్ నుండి తమ ఉపగ్రహాల యొక్క ఆస్టరాయిడ్స్ ముప్పు నుండి తమ ఉపగ్రహాలను తప్పించడం కోసం ఏ దేశం ఒక రాకెట్లను నిర్మిస్తుంది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. సార్ ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఒక 2021 సంవత్సరం సార్, ఇది జూలై 16 నాడు ఒక ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ పథకం, ఒక ఎలక్ట్రిక్ సార్ ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ పథకం, ఒక ఎలక్ట్రిక్ ట్యాక్సీ బైక్ పథకాన్ని ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఆవిష్కరించారంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం యడ్యూరప్ప. ఇది ప్రజా రవాణా మరియు రోజువారీ ప్రయాణికుల మధ్య వారధిగా ఉండడం కోసమే ఈ యొక్క ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ అనే పథకాన్ని ప్రారంభించిన సంఘటన సార్. ఈ దేశంలో తొలిసారిగా ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ అంటే ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్స్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అన్నప్పుడు వచ్చేసి ఇక్కడ మనము కర్ణాటక తీసుకోవాలి సార్. యాక్చువల్గా సార్ ఇక్కడ ఒక 2021 సంవత్సరం సార్, ఇది జూలై, ఏపీ కరెంట్ అఫైర్స్ బిట్ సార్. జూలై 12 నాటికి నాబార్డ్ బ్యాంకును స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి సార్. ఏపీకి 32,844 కోట్ల ఆర్థిక సాయం సార్. చింతల గోవిందరాజులు ఎండి సార్ ఈ బ్యాంక్. శివరామన్ కమిటీ సూచన మేరకు ఏర్పడింది సార్. వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ
ఈ మధ్య రేపు కరెంట్ ఎకనామీ పరంగా అడుగుతారు సార్. ఈ మధ్యనే భారతదేశంలో ఏ బ్యాంకు 40 సంవత్సరాల లేక వేడుకలు నిర్వహించుకుంది? ఏ బ్యాంకు ఏర్పడి 40 ఏళ్ళు పూర్తయింది? ఒక 6వ ప్రణాళికలో 1982లో జూలై 12 నాడు ఒక శివరామన్ కమిటీ సూచన మేరకి రైతులకి పరోక్షంగా రుణాలు ఇవ్వడం కోసం ఈ బ్యాంక్ ఏర్పడింది సార్. ఇదే ఇయర్లో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి కోసం ఒక డ్వాక్రా కార్యక్రమం ప్రారంభించారు. డ్వాక్రా కార్యక్రమం ప్రారంభించింది ఇదే ఇయర్లో నాబార్డు బ్యాంక్ ఏర్పడింది. నేషన్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ అండ్ డెవలప్మెంట్స్ అని నాబార్డు బ్యాంక్ స్థాపించారు. రేపు పోటీ పరీక్షల్లో ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా ఇక్కడి నుంచి బిట్ క్యాచ్ చేయాలి. ఇక్కడి నుంచి నీకు బిట్ గుర్తుకు రావాలి సార్. ఎలా అడిగినా కూడా కంపల్సరీ బిట్ సార్. రేపు ఎగ్జామ్లో వచ్చేసి ఇది మేజర్గా అడుగుతారు సార్. వచ్చేసి ఈ క్రింది వాళ్ళలో వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా మేజర్గా సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే, ఈ మధ్యనే నాబార్డు బ్యాంకు ఏ రాష్ట్రానికి 32,844 కోట్లు కేటాయించింది. ప్రజెంట్లీ నాబార్డు బ్యాంక్ పేరేమిటి? జేకే పరంగా అడితే ఏ ప్రణాళికలో ప్రారంభించారు? కరెంట్ అఫైర్స్ పరంగా అడితే ఈ బ్యాంకు స్థాపించి ఎన్నేళ్ళు పూర్తయింది? ఇది సార్ బిట్టు.